3 రెండో అధ్యాయాలే. ఈ 3 రెండో అధ్యాయాలు ఒకే వ్యక్తి రాసినట్టుగా కలుస్తుంటాయి. చూస్తారా? ఏమండి, మీ చేతిలో 3 రెండో అధ్యాయాలు ఉన్నాయి, అవునా? ఏమేమి చెప్పండి? లోకా, ఫిలిప్పి. దీన్ని పట్టుకునే విధానం ఎలాగంటే ఎడమ చేత్తో కీర్తనలు పట్టుకోవాలి, కుడి చేత్తో ఫిలిప్పీలకు పట్టుకోవాలి పత్రిక బాబు. 2 బొట్టనేలు వచ్చి లోకాసు వార్తలో ఉండాలి. అప్పుడు రెక్కలుగా వస్తుంది, ఒక పక్షి ఆకారంలోకి వస్తుంది బైబిల్. అవునండి, పక్షి అంటే ఆత్మకు సాదృశ్యం మాట అండి. మీ 2 బొట్టనేలు దాంట్లో పెట్టండి, అడుగు భాగం పట్టుకుంటే కుదరదు, రెఫరెన్స్లు రాసుకునేది ఉండదు. పెన్ను మూసేయండి అమ్మా. మీరు 3 అధ్యాయాలు తెలిసినాయి కదా, ఇక చాలు. ఏ అధ్యాయం అని అడగక్కర్లా, అర్థమవుతుందండి? ఏ అధ్యాయం అండి అని అడగక్కర్లా, 3 అధ్యాయాలే. అర్థమవుతుందండి? ఏ అధ్యాయం అని అనకూడదు. ఇంకా ఏ అంకి చూసామో పక్క అధ్యాయంలో అదే అంకి చూస్తాం. మీరు పట్టుకోండి బైబిల్, కీర్తనలో 2వ అధ్యాయంలోనూ అలాగా పట్టుకొని రెడీ, అలర్ట్గా ఉండాలి. ఎవరైతే అలర్ట్గా ఉన్నారో వారే రిఫరెన్స్లు అందిస్తారు. మీరు రిఫరెన్స్లు అందించకపోతే ఇదంతా గలిబిలిగా అపాసంగా ఉంటుంది. 7వ వచనం చదవండి, కీర్తనలో 7వ వచనం చదవండి. కట్టడలను వివరించుదును, యెహోవా నాకు ఎలాగ సెలవిస్తున్నాడు, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను. ఇక్కడ యెహోవా కన్నాడంట. అందరూ చెప్పుకుంటారు మరియమ్మ కన్నది అని. ఇక్కడ యెహోవా అంటున్నాడు, నేను కని ఉన్నాను, నేడు నిన్ను కని. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని అంటారు, కానీ నేడు నిన్ను కని ఉన్నాను అంటున్నాడు. యెహోవా కన్నాడంట. ఏమని, ఎందుకు కన్నాడో 6వ వచనాల్లో ఉంటుంది, కానీ ఇక్కడ 7 చదివాం కాబట్టి లోకాసు వార్తలో కూడా 7 చదవండి త్వరగా అండి. మీరు తన తొలిచూలు కుమారుని కని. ఇక్కడ మరియమ్మ కన్నదండి. ఇది మరియమ్మ క్రిస్మస్, అది యెహోవా క్రిస్మస్. అర్థమైపోయిందండి? ఇంకో 7వ వచనం అండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తన్ను తానే పుట్టాడండి. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడంటే తన్ను తాను పుట్టాడు. దేవుని స్తోత్రం. అలా కళ్ళు పెద్ద చేసి చూడకూడదు అలా అని. ఎందుకు అలా చూస్తున్నారు? దేవుని స్తోత్రం. ఏదో లోపం ఉంటుంది, అర్థమవుతుందా? తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తన్ను తానే పుట్టాడు, యెహోవా కన్నాడు, మరియమ్మ కన్నది. 3 ఏడుల్లో ఏముంది? క్రిస్మస్ ఏముంది. 3 ఏడుల్లో పుట్టుకలు ఉన్నాయి, అది క్రీస్తు పుట్టుకలే ఉన్నాయి. అర్థమవుతుందండి? అది కూడా మనకి క్లారిఫై అవడానికి యెహోవా కన్నాడు, తండ్రి కన్నా అలాగంటూ ఉండాలి కదా. మరియమ్మ కన్నది, తన్ను తాను పుట్టాడు. ఒకరు కనేది కాదు, స్వయంభవుడు. ఒకరు కనవలసిన అవసరత లేదు. కాబట్టి తను తాను రిక్తుని చేసుకున్నాను ఉంది, కానీ తను తాను పుట్టాడు అని కూడా అర్థమే. కాబట్టి 3 ఏడుల్లో క్రీస్తు పుట్టుకుంది మనకు ఆశీర్వాదం. మీరు ప్రపంచంలో ఎక్కడ ఏ దైవజనుడు, ఎంత గొప్ప దైవజనుడు చూసినా గజిబిజి చేసేసి రిఫరెన్స్లు చూపెట్టుకుంటారు. అలాగే అక్కర్లా, 3 వేళ్ళతో 3 రిఫరెన్స్లు. చక్కటి క్రీస్తు పండగ వస్తుంది, క్రిస్మస్ పండగ వస్తుంది. సరే, ఎందుకు కన్నాడో 6వ వచనం ఏమండి, కీర్తనలో 6వ వచనంలో చెప్తాడు ఉద్దేశం ఏంటో. నేను పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేయించున్నాను. సియోను పర్వతం మీద రాజు అవడానికి వచ్చాడటండి. హల్లెలూయా. ఎందుకు కన్నాడండి? రాజు అవ్వాలట. దానియేలు గ్రంథంలో ఒక దర్శనం ఉంటుంది, మహావిగ్రహం కనబడుతుంది. తల బంగారము, రొమ్ము ఏంటండి? వెండి, తర్వాత ఏంటండి? పొట్ట ఎత్తడి, కాళ్ళు మట్టి ఇనుముతో ఉంటాయి. అయితే చేతి సహాయం లేని రాయి వచ్చి ఏమండి కాళ్ళ మీద పడి ఆ విగ్రహాన్ని పడగొట్టి ముక్కలుగా పగలగొట్టి పొడి చేసేసి గాలి వచ్చిగా ఆ విగ్రహము మొత్తం ఎగిరిపోయింది. అయితే ఈ పగలగొట్టిన చేతి సాయం లేకుండా వచ్చిన రాయి కింద పడి భూతలం అంతా నిండిపోయింది. ఇది మానవ పరిపాలన విగ్రహం. మొదట బంగారము నెబుకద్నెజరు పరిపాలన. అర్థమవుతుందండి? చివరికి కాళ్ళు మట్టి ఇనుముది ప్రజాస్వామ్య పొసగని రాజ్యాలు గల మానవ పరిపాలన. మానవ పరిపాలన అంతమవుతుంది,
క్రీస్తు పరిపాలన వస్తుంది. సార్క్ సమావేశాలు, అలీనిజే సభలు ఎందుకు అనుకున్నారు? ప్రపంచంలో శాంతి ఉండాలని. ఈ ప్రపంచంలోని నాయకులందరూ తీసుకెళ్ళి ఒక పాస్టర్ గారు చేతికి ఇస్తారు. ఏమండి, ఆ పాస్టర్ గారి చేతిలో నువ్వు మాత్రమే రాజువు, క్రైస్తవులు చాలా మంచోళ్ళు, శాంతి దూతలు అని ఇస్తే ఈ పాస్టర్ గారు అంటాడు నేనే దేవుడును అంటాడు. అర్థమైందండి? నేనే దేవుడిని యెరూషలేములో కూర్చున్నప్పుడు ఆ పై దేవుని నిజమైన రాకడా వస్తుంది. దేవుని స్తోత్రం. ఏ వేల దేవదూతలతో ఆయన వస్తాడు ఈ సియోను పర్వతం మీదకి అంటాడు కదా. యేసుప్రభు వెళ్ళిపోయినప్పుడు మేఘం మీద మీరు ఈ యేసు ఎలాగెళ్ళినో అలాగే వస్తాడు. అర్థమైందండి? సియోను పర్వతం మీదకి వస్తాడు. ఈ రాజుగా వచ్చిన వాడు ఎటువంటి వాడు? బికార్యా, పేదవాడా? 6వ వచనమే చూడాలి. ఎక్కడ? ఫిలిప్పీల్లో 6 చూడండి. దేవుని స్తోత్రం. దేవునితో దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ఎక్కడున్నాడండి? దేవునితో సమానంగా ఉన్నవాడు సియోను పర్వతం మీద రాజుగా వస్తాడు. మరి ఇంకో 6 ఉంది లోకాసు వార్తలో. చదవండి. ఇక్కడ పాయింట్ గమనించండి. వారక్కడ అనే పదం అక్కడ అనవసరం. వారక్కడ అనే పదం అనవసరం. కావాలంటే చూసుకోండి. వారక్కడ అనే పదం ఇచ్చాడు అంటే విలువైతేనే ఇస్తారు బైబిల్లో. వారక్కడ అనే పదం అసలు పెట్టక్కర్లా. వారక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినములో నిండెను. వారక్కడ అంటే ఇక్కడ ప్లేసులు చూస్తున్నాం. సియోను పర్వతం మీదకి వచ్చాడు, దేవునితో సమానంగా ఉన్నవాడు, మరియమ్మ గర్భంలోకి వచ్చి ప్రసవ దినములు నిండినంటే పిండము కాదు ఉండేది, పరిపూర్ణ శిశువు ఉంటాడు. అర్థమైందండి? ఇప్పుడు ఎక్కడికి వచ్చాడండి? మరియమ్మ గర్భంలోకి. మీకు ఇంకా డౌట్ ఏమో అనుకుంటానికి వారక్కడ అన్నాడు. మనం ఇక్కడ స్థలాలే చూస్తున్నాం. దేవుడితో సమానంగా ఉన్నవాడు సియోను పర్వతం మీద రాజు అవుతాడు. వారు అక్కడికి వచ్చారు. అక్కడికి ఎక్కడికి వచ్చారు? మరియమ్మ గర్భంలో ప్రసవ దినములో నిన్న అంటే మరియమ్మ గర్భంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. 3 6 కనబడినాయండి ఒకే రీతిగా. మరి 8 చూద్దాం. లోకాసు వార్తలో 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొను. దేవుని స్తోత్రం. అమ్మా ఇటేనండి, ఏనండి, మీరు తెల్ల డ్రెస్సులు అయితే వేశారు కానీ చాలామంది తలకాయలు తెగ ఆడుతున్నాయి. తెల్ల డ్రెస్సులు అయితే వేశారు కానీ ఏమనుకోవద్దు, తెల్ల డ్రెస్సులు వేయొద్దని అట్లా. చాలా ఆశీర్వాదం, చాలా మంచి సంఘం మీది, నాకు అర్థమవుతుంది. కానీ తలకాయలు ఎందుకు ఆడుతున్నాయో ఇందులో మీరు చాలామంది సినిమా సీరియల్స్ కూడా చూస్తారు తెల్ల డ్రెస్సులు చేసుకొని. నాకు అర్థమైపోయింది. ఎందుకంటే తలకాయలు ఆడో దేవుని ప్రేమించేవాళ్ళు. అక్కడైతే ఆ పిల్లలతో ఆడుకుంటున్నారు. ఆవిడ దేవుని వాక్యం వినేటప్పుడు లక్ష్య పెట్టరండి. అది లోకం ఉంటేనే పిల్లలతోనూ ఆటలతోనూ వాళ్ళు గలిబిలి చేస్తేనే. వాళ్ళేం గలిబిలి చేయట్లా. అమ్మా ఆయన్నేమే అనక, నువ్వు కదలక. దేవుని స్తోత్రం. చూడండి అంతే కోపం ఆ పిల్లవడంతో పాపం. ఏమంటే మనస్తత్వాలు ఏంటి అంటే క్రైస్తవులని పేరే కానండి. మీరు మానేశారు అష్టాచమ్మ, మా ఇంటి మా లక్ష్మి. ఎంతమంది మానేశారో చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. మానలేదా? అది మాట. నా గొర్రెలు నా స్వరమో వింటాయి. మీరు లోకం గుణం అయితే అబ్బో ప్రతి డైలాగు చెప్పుకుంటారు, చప్పరిస్తారు. మరి గలిబిలి ఎందుకు అవుతుందంటే నాకు అర్థమైపోయింది. కొంతమంది లోకాన్ని ప్రేమించేవారు, కొద్దిమంది ఎదరు కూర్చున్న వాళ్ళే బాగా యాక్టివ్ ఉన్నారు. ఇక తలకాయలు ఎలాగా ఎలాగా ఎలాగ 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 ఎందుకు వస్తాయి? అలాగా ఎటువైపు చూడకూడదు. ఏమన్నాడండి యేసయ్య? అటు ఇటు చూడక మీరు ఏమి చూడ వెళ్ళుచున్నారని అడిగాడు బాప్తిసం ఇచ్చే యోహాను ఎన్నప్పుడు. ఏమి విన్నారంటానికి ఏమి విన్నారని అల్లా, మీరు ఏమి చూడ వెళ్ళుచున్నారు. ఏమి చూస్తారో అది అయిపోతారు. అందు గురించి యాకోబు ఆ జంతువుల ముందు ఏం పెట్టాడు? సార్ల వంటివి పుట్టాలని. మీరు ఏం చూస్తారో అది అయిపోతారు. మీరేమో అనుబాటుపడద్దు. అర్థమవుతుందండి? హిందువులు శ్వాస మీద ధ్యాస, లేకపోతే ఎర్రబొట్టు పెట్టి ఎలాగ చూస్తారు. మనసుని ఎలాగా నిబ్రం కూడా వస్తుందన్నమాట. నీ కళ్ళు బట్టే మనసు ఉంటుంది. నీ కళ్ళు చంచలం అవుతే ఏమవుతుందండి? మనసు కూడా చంచలం అవుతుంది. గడియారంలో లోలకం ఉంటుంది, పాత గడియారాల్లో. అర్థమవుతుందా? లోలకానికి నేను గడియారానికి సంబంధం ఉంటుంది. ఈ కళ్ళు కూడా లోలకంలాగా ఇలా కానీ అనుకో మన మనసు కూడా ఆడద్దన్నమాట. అది మాట. మనసు నిలబెట్టాలంటే ముందర కళ్ళు నిలబెట్టాలి. అర్థమవుతుందా? ఈ చెల్లి చూసిందే అలా చూడాలి. దేవుని స్తోత్రం. 3 6 అయినాయి కదండి.
ఎందులో చూసాం, రాత్రి వేళ మందను కాస్తున్నారంటే అదే మన సబ్జెక్ట్, మనం చెప్పుకున్నదే. రాత్రి అంటే చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. ఏంటి కమ్ముతుంది? ఈ స్త్రీ పురుష ఆరాధన కమ్మేస్తుంది. దేవుని ఆరాధనలో ఉన్న బిడ్డలు, దేవుని బిడ్డలు ఏమవుతున్నారు? స్త్రీ పురుష ఆరాధన దగ్గరికి వెళ్ళి రాత్రి వేళ తమ మందను, అంటే నీ పిల్లలను నీ భర్తను కాసుకోవాలి. అర్థమైందండి? పొలము అంటే హృదయానికి సాదృశ్యము. అర్థమైందండి? రాత్రి వేళ మంద కాపరులు పొలములో తమ మందను కాసుకొని చుండగా, ఇక్కడ 8వ వచనము, ఫిలిప్పీల్లో మరణం పొందినంతగా, అనగా సిలువు మరణం పొందినంతగా కాచుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. మరణం పొందినంతగా కాయాలండి. ఆయన తన మందను కాచుకున్నాడండి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచుందండి. ప్రాణం పెట్టాడండి, తను తాను రిక్తునిగా చేసుకున్నాడండి. అమ్మా, నువ్వంటే సినిమా సీరియల్స్కి అంకితం అయితే భర్తను ఎవరు రక్షిస్తారు? పిల్లల్ని ఎవరు రక్షిస్తారు? సాతానుడు అందుకుంచే నీ మీద పడేశాడు, నిన్ను మోసం చేశాడు. నీ పిల్లలు కిటికీల్లో వచ్చే యవనస్తుల్ని ఆ మరణం ఎత్తుకుపోయిందంట. ఇక్కడ యవనస్తులు లేరెందుకని, మగవాళ్ళు లేరెందుకని ఎత్తుకుపోయింది సాతాను. ఏమని? ఈ ఆడపిల్లల కాయిక ఎత్తుకుపోయింది సాతాను. రాకపోతే అక్కడ దాకా మగవాళ్ళు ఉండాలి. దేవుని స్తోత్రం. మీ వైపు కొన్ని సంఘాల్లో మగవాళ్ళు కూడా ఫుల్గా ఉంటున్నారండి. చాలా కొన్ని సంఘాలు చూశాను, చాలా ఆశ్చర్యపోయాను. మా వైపు మగవాళ్ళు ఎక్కువ ఉండరు, అందు గురించి అంటున్నా. దేవుని స్తోత్రం. మీరు ఇంత తెల్ల బట్టలు వేసుకొని చూసింది చాలా తక్కువ. మీరు చాలా ఉన్నారు, బైబిల్ మిషన్లోను కొన్ని మిషన్లో ఉంటారు. అలాగా మీరు అలా ఉన్నందుకు మరి మంచిదే మీ సావాసం, కానీ మీరు ఇంకా సాధకం చేయాలి. ఇక్కడ 8వ వచనంలో కాయడం గురించి వస్తే మరణం పొందినంతగా కాసాడని నేను చెప్పినప్పటికీ, ఏమండి ఇక్కడ 8వ వచనం చూడండి, ఆ లోకాసు కీర్తనలో 8వ వచనం ఉంది, నన్ను అడుగుమో. మరి కాపరి గారికి జనాలు కావాలా వద్దా? నన్ను అడుగుము, జనములు నీకు ఇస్తాను. మనం యెహోవా పట్టణం కాపాడిని ఎల్ల కావల కాయి వారి ప్రయాస మనం కాస్తే చాలదు, మరణం పొందినంతగా కాసుకొని దేవుని కూడా అడిగి కాయాలి. 3:8 కాపరి కాపుదల గురించే ఉంది. దేవుని స్తోత్రం. 10వ వచనాల్లో చూడండి, 10వ వచనాలు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము ఇదే. భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం ఇదే అంటే 10వ వచనంలో చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, ప్రతి మోకాలు యేసు నామమున వంగును. అర్థమైందండి? చదవండి 10వ వచనము. ప్రతి మోకాలును భూమి మీద ఉన్న, చక్కగా చదివి చెల్లి, భూమి మీద ఉన్న ప్రతి మోకాలు యేసునామమున వంగునట్లు. ప్రజలందరికీ శుభార్త అని చెప్పగానే భూమి మీద ఉన్న ప్రతి మోకాలు, ఏమండి ఎంతటి వారైనా ఒక్కసారైనా చూడాలి చదువుకున్నోళ్ళు. మరి ఇక్కడ కలుస్తుందా? కీర్తనలో కూడా ఇంట్రెస్ట్ వచ్చేవాళ్ళు, మీకు టెన్షన్ రావాలి. ఇక్కడ ఎలా కలిసింది, ఇక్కడ ఎలా కలిసింది, ప్రతి వచనం టెన్షన్గా ఉంటుందన్నమాట. ఎలా కలిసాడు? దాగి ఉన్న దేవుడు. ఈ రైటర్ ముఖం ఈ రైటర్కి తెలియదండి, ఆ రైటర్ ముఖం ఈ రైటర్కి తెలియదండి. ఎలా కలుస్తాయండి? ఇక్కడ చెదరు 3 ఉన్నారే, ఈ ముగ్గురికి 3 స్లిప్లు ఇచ్చి ఒక పిచ్చి గీతకి ఇవ్వమంటే ముగ్గురు ఒకలా గెత్తారండి? గెత్తరా? డిఫరెంట్ వస్తుంది. మరి 1000 సంవత్సరాల తేడా ఉండి ఎలాగో ఒకలా గీస్తున్నారు? అర్థమవుతుందా? అంకిలేసింది వారు కాదండి. ఇప్పుడు ఈయన ఒక ఫుల్ పేజీ టావు రాశాడండి, ఆయన టావు రాశాడు, ఆయన టావు రాశాడు. ఇంకో ఆయన వచ్చి, ఈ పాస్టర్ గారు వచ్చి 10 వచనాలు 10 కింద వచనాల కింద విభజించాడు. ఇంకో ఆయన వచ్చి ఆయన రాసిన దానికి కూడా 10 వచనాలు. ఆయన 9వ వచనాల్లో వచ్చాడంటే వచ్చాడు ఉంది, 2వ వచనంలో డబ్బు అంటే డబ్బు ఉంది. ఎలా కుదురుద్ది అది? వచనాలు విభజించిన వారు కలవాలని విభజించలా, కొంత పెద్దది పెట్టారు, కొంతమంది చిన్నదే పెట్టారు. చూసుకుంటూ కలపాలనుకుంటే బైబిల్ ఇప్పుడు కూడా పూర్తవదు, బుర్ర పగిలిపోతుంది. కలపాలనుకుంటే వారు పరిశుద్ధాత్మ చేత మొక్కలు చేశారు, ఏమండి వచనాలుగా చేశారు. పరిశుద్ధాత్మ చేత రాసేవారు రాశారు. ఎవరు రాసినా, ఎవరు అంకిలేసినా దేవుడే రాశాడని రుజువేంటంటే ఇలా టాలీ అవ్వడం. హల్లెలూయా. తరాలు మారినా, యుగాలు మారినా మానవుడు సుబుద్ధితో అనుకుంటాడు, ఏమండి ఆ దేవుడు రాశాడని చెప్తారు, లేకపోతే పేతురు రాసిన దాంట్లో చెప్పిన ఊహతో కాదని చెప్తారు. కానీ ఇలా చూస్తే ప్రూఫ్తో సహా మనకు అర్థమైపోయింది.
చక్కటి సందేశం కూడా వచ్చింది. అర్థమవుతుందండి. ప్రజలందరికీ శుభార్త అని అంటే ఇక్కడ 10వ వచనం చూడండి, కీర్తనలో 10వ వచనము ఏమంటే భూపతులారా, జనులారా కాదు, చదవండి. రాజులారా వివేకులయుండుడి, భూపతులారా. బోధ ఏంటండి? మీకు అర్థమైందా? సువార్తమానం. బోధ ఏంటమ్మా? ఏం చెల్లి? బోధ ఏంటి? సువార్తమానం. భూపతులు ఎందుకని? భూమి మీద ఉన్న ప్రతి మోకాలు కాబట్టి. అర్థమవుతుందండి. భూపతులారా బోధనందుడి, రాజులారా వివేకులయ్యుండి. ఈ వివేకు లేకపోతే ఏమవుతాడు? ఔరౌరా నే రాజునుండగా వేరొక రాజు జన్మించే అన్నాడు. ఎవరు? హేరోదు రాజు కలవరపడినట్టు కలవరపడిపోయి ఏమండి శిశువులను చంపేశాడు. మీరు వెళ్ళి పూజించరండి, నేను వచ్చి పూజిస్తా. ఈ జ్ఞానులు మతి లేక వెళ్ళేదారిని ఎలక రాజు గదుల్లో పుట్టారని వెళ్ళారు. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నారు. ఏమండి వీళ్ళు కలవరపడ్డారు, యెరూషలేములో ఉన్నవారంతా కలవరపడి తర్జన చేసి విశేష గ్రంథాలు చూసి మీరు వెళ్ళి పూజించరండి, నేను వెళ్ళి పూజించి వస్తాను. మరి పూజిస్తానుక వెళ్ళింది ఏమండి? వారు పెట్టిలిప్పి బంగారము, బోలము, సాంబ్రాణి, కానుకలు ఎప్పుడైతే ఆరాధన చేశారో దర్శనం ఇచ్చేశాడు. ఆరాధన చేసినప్పుడు దర్శనం ఇస్తాడు. దర్శనం ఇచ్చి ఏం చెప్పాడు? హేరోదు రాజు తప్పుదారిలో నడుపుతాడు మిమ్మల్ని, ఆ దారిన వెళ్ళొద్దు, శిశువును చంపాలనుకుంటాడని వేరే దారిన వారిని పంపించాడు. మరి రాజు అయ్యాడా? ఏమండి ఎంతమంది ఆలోచించారు? రాజు అయ్యాడా? యూదుల రాజుగా వచ్చిన ఆయన రాజు అయ్యాడా? ఇక్కడ రాజుగా కన్నానన్నాడుగా, రాజు అయ్యాడా? రాజు అయ్యాడా అండి? పరిశుద్ధుని అక్కడ నిలబెట్టి ఏమండి ఒక దొంగను అక్కడ నిలబెడితే నీతిమంతుణ్ణి పరిశుద్ధుణ్ణి నిరాకరించి ఓడగొట్టారు. బరబ్బానే కోడుకున్నారు ఎలక్టింగ్లో. అవునా కదా? ఓడిపోయాడు. యేసయ్య ఓడిపోయాడండి. ఓడిపోతే ఇల్లు తగలెడతారు, చంపేస్తారు. మరి ఓడిపోయిందే కాక సిలువేసి నాగల నక్కులుగా దున్నేసి ఏమండి మేకులతో వేలాడదీసి ఊసి కిరీటం పెట్టి యూదుల రాజా నీకు శుభమని అపాసం చేశారు, వేలన చేశారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని. అప్పుడు ఓడిపోయాడు సాతానుడు. ఈ రాజు మీ రాజు అని దేవుడని పరలోకములో గాని భూమి అందే గాని మీరు ఓట్లైపోయినా, మీరు తునీకరించినా, మీరు విసర్జించినా, ఆయన ఒళ్ళు చీల్చేసినా ఏమండి ఏబుతో అంటాడు. మరి ఏ విషయంలో సాతానుడు అంటాడు, ఏమి జరిగినా మనుషుడు ఏం బాధపడ్డు, శరీరానికి జరిగితే బాధపడతాడని చెప్పి శరీరానికి చీడ పెడతాడు కదా. కాబట్టి ఓట్ల ఎలక్షన్ ఓడిపోయాడు. ఇక్కడ ఏంటండి శరీరానికి చీడ వచ్చేసింది యేసయ్యకి. అయినా తండ్రి వీరేమి చేయించున్నారో వీరు. ఈ రాజు మాత్రమే తన స్వార్థం కోరుకునే రాజు, యుగ యుగాలకు ఆ రాజు రుజువు చేసుకున్నాడు. అబ్రహాము తన ఒక్కగాని బిడ్డ మీద కూడా కత్తి ఎత్తినప్పుడు అబ్రహామా ఆగు అన్నాడు. అవునండి, దేవుడు ఆగు అన్నాడు. కానీ ఇక్కడ ఎవరైనా ఆగు అంటే అనుకుందా? యేసయ్య కోరుకున్నా నా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి ఆపేవారు ఎవరు లేరు. ఆయనకు పక్షపాతం లేదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మనకి అనుగ్రహించాడు. తన సొంత కుమారుని ఇచ్చినవాడు ఆయనతో పాటు సమస్తం మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము అర్హుడని ఆ ఇస్సాకు మీద కత్తి ఎత్తినప్పుడే తెలిసింది. యేసయ్య అర్హుడని ఏమని అలా విధేయతతో ఒక్క మాట కూడా చెడ్డ మాట్లాడకుండా నిలబడినప్పుడే అతడు అర్హుడయ్యాడు, అర్హత పొందాడు. ఇప్పుడు రాబోతున్నాడు అన్నమాట. వేవేల దేవదూతలతో త్వరగా రాజుగా అర్హత పొందాడు వచ్చి. అంతే, అర్థమైందండి? వేవేల దేవదూతలతో రాజుగా. అలా చెప్పాలంటే ఎప్పుడూ రాజే, జగత్ పునాది వేయబడక ముందు రాజే చెప్పాలనుకుంటే. దేవుని స్తోత్రం. కాబట్టి అండి ఈ 3 అధ్యాయాల్లో భూపతులారా బోధనందుడి, రాజులారా వివేకులయుండుడి. మరి భూపతులు ఏం చేస్తారట? 3వ వచనంలో మనకు కనబడుద్ది. 3వ వచనం చూడండి, కీర్తనలో చదవండి త్వరగా. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి ఎలాగండి విరోధంగా నిలబడి ఏకీపిస్తున్నారంట. అభిషిక్తునికి విరోధంగా నిలబడుతున్నారు.
ఇక్కడ 3వ వచనంలో అందరూ సమానమైన అర్థం వస్తుంది. అయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ వచనం చూడండి. తర్వాత ఎమ్మటే తీస్తారు, కక్ష చేతనైనను వృధా చేతనము ఏమీ చేయనేరక. ఎందుకని విరోధం ఉన్నారు? కక్ష వద్దు, వినే మనసు గలవారే ఉండి ఒకరికంటే ఒకడు యోగ్యుడిగా. ఆయన ప్రతిష్ఠితుడు, యెహోవాకు విరోధంగా ఏంటి? కక్ష వద్దు, విరోధం వద్దు, వినే మనసు గలవారై ఒకరికంటే ఒకడు. ఎందుకని మిమ్మల్ని స్నేహితులుగా చూస్తున్నాను. ఎలా చూస్తున్నాను? ప్రభువుగా. మీరు స్నేహితులు, మీరు నేను సమానం అంటున్నాడు. అందు గురించే లోకాసు వార్తలో మళ్ళీ 3వ వచనంలో ప్రతివాడు, ఎవరండి? ఒక్కడా కొందరా? ఏ జాతి అయినా ప్రతివాడు ఆ సంఖ్యలో రాయబడటానికి వెళ్తారట. అక్కడ ఒక గ్రంథం ఉందట, ఆ సంఖ్యలో రాయబడుటకు ప్రతివాడు తన తన పట్టణానికి. నిలవరైన పట్టణం మనకి ఇక్కడ. రాజ్యాన్ని వేలారు వేల వేల రాజులు, కులసతులకు ఎవరు ఉంచారు? గాజులు. ఎవడు నిలిచేవాడు? ఎవడు నిలవగలవడా? ఓటి కొండ. 9వ వచనం అదేనండి. చూడండి, కొండను పగలగొట్టినట్టు పగలగొట్టుచున్నాను, ఇనప దండముతో నేను. ఉందండి 9వ వచనంలో చదవండి. 9వ వచనం కీర్తనలో, నలగొట్టిదువు హద్దు మీరుట అనేది ఉందండి. విపరీతం అనే అర్థం కూడా వస్తుంది. విపరీతం అయితేనే కదా కొండ పైలింది. ఉన్నదానికంటే బరువు విపరీతమైన పడితేనే కొండ. అది ఇక్కడ ఏంటి విపరీతం అంటే పరలోకం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కిందే కానీ. అర్థమైందండి? ఇక అద్దు దాటింది, భూమి అడ్డు దాటింది, పరలోకానికి వెళ్ళింది, భూమి కిందకు కూడా. అర్థమైందండి? ఇక్కడ పరలోక దేవదూత భూమి మీదకి వచ్చి మహిమతో నిండి ప్రభుదూత వచ్చింది మాట అండి. ఏమండి? ఆ హద్దు మీరిన పరిస్థితి లేదా విపరీతమైన పరిస్థితి. పరలోకంలో దేవదూత భూమి మీదకి వచ్చిందంటే ఇది విపరీతమే. అర్థమైందండి? అందుగురించే పరలోకం అందైనవి కానీ, భూమి అందే కానీ, భూమి కింద అని అన్నాడు. అర్థమైందండి? హద్దులు దాటుట. ఇక్కడ హద్దు దాటింది కాబట్టి కొండ పగిలింది. దేవుని స్తోత్రం. 10వ వచనం అయిపోయిందా? 11వ వచనం ఆరాధన అండి. చక్కగా 11వ వచనం కీర్తనలో చదవండి. 11వ వచనము, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచు రండి స్తుతించుచు పాడెదం. రారాజు సన్నిధిని భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ఎవరు అనుకున్నారు ఇన్ని? అందుగురించి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 11వ వచనం చెప్తున్నాడు. చదవండి. ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఒప్పుకోవడం. ఏమన్నాడు? జీవఫలమును మన స్తుతియాగం అని చెప్పాడు అక్కడ ఎబ్రీయులకు రాసిన పత్రికలో. తండ్రి అయిన యేసునామమును ఒప్పుకొండాలి మహిమార్థమై, తండ్రి మహిమార్థమై. గడగడా వణుకుచు ఆరాధన చేయాలి. ఎవరు ఈ ఆరాధన చేయవలసిన వ్యక్తి? లోకాసు వార్త 11వ వచనంలో చెప్తున్నాడు. దావీదు పట్నం ఉండే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయినా. అది ఆరాధన చేయాలి. ఇంగ్లీష్లో లార్డ్ 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 అని ఉంటుంది. ప్రభు అయిన క్రీస్తును అనగానే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తును ప్రభువుగా, క్రీస్తు ప్రభు అని అన్ని చోట్ల ఉండదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుగా ఒప్పుకోమంటే క్రీస్తును ప్రభువుగా ఒప్పుకోమని అక్కడ కూడా 11వ వచనంలో ఉందో చూసుకోండి. ఇక్కడ ఏ పదం ఆడాడో ఆ పదం ఇచ్చాడు చూసుకోండి. ఏమని? ప్రతిదీ కలు. 12వ వచనం దేవుని స్తోత్రం. 12 కీర్తనలో కుమారుని ముద్దు పెట్టుకున్నాడు, కిస్ ద సన్. ఏమండి? చూడండి, మీరు చదవండి మొదటి నుంచి. అది కుమారుని ముద్దు పెట్టుకున్నాడు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారండి, కుమారుని ముద్దు పెట్టుకోరు, ప్రవక్తగానే ఉంటారు వాళ్ళు. కుమారుని ముద్దు పెట్టుకోవట్లా. అర్థమైందండి? యజ్ఞాలు యాగాలు చేస్తారు హిందువులు కూడా, కుమారుని ముద్దు పెట్టుకోవట్లా. ఆ పోలికలో ఉన్న బలిపశువును వధించుకుంటున్నారు గొర్రెగా. కుమారుని ముద్దు పెట్టుకున్నది విశ్వసించేవాడు నశింపగా నిత్య జీవము. కుమారుని ముద్దు పెట్టుకున్నది లేని ఎడలైన కోపిస్తాడు, అంటే నరకానికి పోతారు. ముద్దు పెట్టుకోమంటే ఈ శిశువు ఎక్కడున్నాడో చూడండి. లోకాసు వార్తలో ఒక శిశువు పొత్తిగుడ్డల్లో చుట్టబడి శిశువు దగ్గరకు వచ్చింది. ఇక్కడ జ్ఞానులు, గొర్రెలు కాపర్లు, మరియమ్మ యేసు
లేరు. కుమారుని ముద్దు పెట్టుకో అంటే ఇక్కడ ఒక శిశువు అక్కడే ఉన్నాడు పొత్తుగుడ్డల్లో, ఎందుకంటే జాగ్రత్తకు సాదృశ్యం. అప్పుడు మీరు త్రోవ తప్పు నశిస్తారు అని చెప్పాడు. కుమారుని ముద్దు పెట్టుకొనిడి అంటే ఆయన ఆశ్రయించే వారు అందరూ ధన్యులు అంటాడు. ఆయన్ని ఆశ్రయించాలి. ఇక్కడ పొత్తిగుడ్డలు ఏంటంటే పొత్తిగుడ్డలు జాగ్రత్తకు సాదృశ్యము. అక్కడ కూడా ఆయన్ని ఆశ్రయించకపోతే జాగ్రత్త అని చెప్తున్నాడు. ఇక్కడ జాగ్రత్త ఏంటంటే పొత్తిగుడ్డలు. బిడ్డను ఎత్తుకుంటే ఎలా ఎత్తుకుంటారండి? చేతి ఇలా లేవనెత్తారండి. అప్పుడే పుట్టిన బిడ్డను ఇలా లేవనెత్తారా? నడుము పెట్టుకుని లేపుతారా? నడుము పెట్టుకుని లేపితే మెడగా ఇరిగిపోతుంది. ఎలా చేయాలి? పొత్తిగుడ్డలు ఎందుకని? చాలా జాగ్రత్త. అర్థమైందండి? మెడ కింద చేయి పెట్టాలి కంపల్సరీ. చాలా జాగ్రత్తగా ఎత్తాలి. ఎత్తుకొని పొత్తుగుడ్డలతో పట్టుకుంటారే, అదే చెప్తాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ప్రియులారా అని ఇచ్చాడు, ముద్దన్నాడు కదా. ప్రియులారా, మీ భయముతోనూ వణుకుతో మీ సొంత రక్షణ వాక్యమని పాల చేత మీ సొంత రక్షణను ఎదగాలి. రక్షణ దేనితో పోల్చాడు? శిశువుతో పోల్చాడు. కాబట్టి 12వ వచనాలు ఎలా ఉన్నాయి? ఎన్ని వచనాలు కలిస్తేనే అండి? మనం ఎక్కడి నుంచి చూసామంటే 6 నుంచి 12 వచనాలు కలుపుకున్నాం. మళ్ళీ మొదట వచనాలు రండి. మొదటి వచనం 7 వచనాలు కలిపాం, మధ్యలో 3 కూడా చూస్తాం. మొదటి వచనం చూడండి, చదవండి. కీర్తనలో అన్ని జనులు ఎలా గలంతు చేసిరి, ప్రజలు ఎలా అర్థమైన దాన్ని ప్రేరణ అండి. అన్ని జనులు ప్రేరేపణ చేస్తారు, విపరీతం ప్రేరేపణ చేస్తున్నారు. ఈ బీజేపీ గవర్నమెంట్ దుర్మార్గత నేర్పుతున్నారు. ఆ మణిపూర్లో అన్యాయం జరుగుతుంది. ఈ రోజు వరకు మోడీ గారు వచ్చి చూడలేదట. దుర్మార్గత జరుగుతూనే ఉంది. విపరీతమైన ప్రేరేపణ. అయ్యో, ఆ కొట్ల దగ్గర కూర్చొని ప్రేరేపణ, ఆ కోమటాయనికి ప్రేరేపణ, ఈ బేపనాయని ప్రేరేపణ. ఏంటంటే వీళ్ళు మతంలో కలిపేసుకుంటున్నారు. మత ప్రచారమా? అన్ని జనులు నీకేం బుద్ధి పుట్టింది? ఏం అన్యాయం జరిగింది? అన్ని జనులు ఎలా గల్లంతా ప్రేరణ అంటే ఏంటి? ప్రేరేపణ ఉండాలంటే ఇక్కడ అండి ఫిలిప్పీయులకు రాసిన పత్రికల క్రీస్తునందు హెచ్చరిక చేత ప్రేరణ మనం ఏ ప్రేరేపణ ఉంటుంది? దేవుడు చెప్తే పెళ్లి చేసుకుంటారు, దేవుడు చెప్తేనే వ్యాపారం. క్రీస్తునందు హెచ్చరిక చేత నడుస్తారు. ఇక్కడ కైసరు ఐగుస్తు వలన ప్రేరణ కలిగింది, జనసంఖ్య రాయబడుటకు. 2వ వచనంలో జనసంఖ్య అంటాడు, ఐక్యత. వారు కట్లు తెంపుదము రండి. 2వ వచనం ఏముందండి కీర్తనలో? వారి కట్లు తెంపుదము రండి అంటే ఇక్కడ కట్టు అనగానే ఇక్కడ జనసంఖ్య అనగానే. ఫిలిప్పీల్లో ఏముందో చూడండి. 2వ వచనము, 2వ వచనం ఫిలిప్పీల్లో 2:3లో మీరు ఏక మనసు గలవారే, ఏకభావం గలవారే, ఒక్కదాని యందే మనసు. ఇక్కడ కట్లు అన్నాడా లేదా? ఇక్కడ జనసంఖ్య అంటే మనం ఎంతమంది అయినా 140 కోట్లు అంటారు. అందులో మనము కూడా ఉన్నావా లేదా? ఓకేనా? దేవుని స్తోత్రం. 3వ వచనం చదివాము, 1వ వచనం ఉంది, 2వ వచనం ఉంది, 4వ వచనం ఏమండి? 4వ వచనం ఏమన్నాడు? ఆకాశమందు చూచున్నవాడు నవ్వుచున్నాడట. ఏం చేస్తున్నాడు? ఆకాశమందు చూచున్నవాడు పరిశీలన, నవ్వుచున్నాడట. ఇక్కడ నవ్వుచున్నాడు, ఆకాశమందు చూచున్నవాడు అంటే ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మీ సొంత కార్యములే కాక ఇతరుల కార్యాలు కూడా చూడాలని అన్నాడా లేదా? చూడాలంటే చూపు ఉందా లేదా? దేవుని స్తోత్రం. ఇక్కడ మరి ఏం చూస్తున్నాడు? పరిశీలన. దావీదు వంశావళి పేరు వచ్చింది. ఏసేపు ఇతరుల గురించే ఉన్నాడు, ఇతరులకు ఆహారం పెట్టాడు. ఏమండి? చెరసాలలో ఉన్న ఇతరులను రక్షించాడు. ఈ రీతిగా ఇతరులకు ఉపయోగపడేవారు దావీదు. అడవిలో ఉన్ని, ఎక్కడా ఉన్ని దావీదు ఏసేపు ప్రజల కోసమో బ్రతికిన వారు. అర్థమైందండి? ఇతరుల సంగతి చూడాలనేది, పరిశీలన చేయాలనేది 4వ వచనం అయితే. 5వ వచనం క్రీస్తు యేసుని కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండు అంటే ఉద్ధరింపండి. క్రీస్తు యేసు ఏం చేశాడు? ఉద్ధరించాడు. దేవుని స్తోత్రం. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇక్కడ యేసేపు తన భార్యని నా భార్య అని దావీదు గోత్రంలో పేరు రాయడానికి ఏమండి పడిగాపులకని పట్టుకొని, గర్భిణీ స్త్రీని పట్టుకొని జనసంఖ్యలో రాయడానికి దావీదు గోత్రంలో అంగీకరించాడు. ఆవిడ గర్భవతి తన వలన కాపోయినప్పటికీ అంగీకరించాడు, చేరదీశాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఆయన ఉగ్రుడై పలుకుచున్నాడు. ఆయన మన కోపం తండ్రి తను ప్రేమించే వారిని అందరినీ కోపడతాడు ఉద్ధరించడం కోసమే. దేవుని స్తోత్రం. ఈ రకంగా మిలిటరీ వాళ్ళు నడిస్తే మిలిటరీ వాళ్ళు ముగ్గురు చేతులు, ముగ్గురు కాళ్ళు ఒకే రకంగా కదులుతాయండి. వారు నటిస్తారు, కానీ పాపం వీళ్ళు నటించలేదు.
వాళ్ళకి తెలియకుండా రాశారు, ఎవరో అంకెలు వేశారు. ఎవరు అంకెలు వేసినా ఎవరు రాసినా ఇలా కలుస్తాయి. దేవుని స్తోత్రం. కాబట్టి అండి, ఒక ఆయన ఏడుస్తున్నాడు. ఎవరైనా చెప్పగలరా? అయ్యో నా కుమారుడా, అమ్మా 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 ఏం కొద్దిగా, అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను ఇప్పుడేనమ్మా ఇవి నేను చెప్తున్నాను. అదే టీవీ పెట్టండి, ఒక్కలో దొంగతనాలు కూడా జరుగుతున్నాయి అంటే అన్న టీవీ చూసుకుంటూ. అరే దేవుడు వాక్యం అంటే, యేసుప్రభు అంటే ఏంటనుకున్నారు వీళ్ళందరికీ? క్షమించు, నెక్స్ట్ 200 ఇస్తే మైక్లో చెప్పాలి. కొంతమంది మైక్లో చెప్పే అలవాటు మీకు ఉందా లేదో అని. క్షమించు. ఇక్కడ ఉన్నోళ్ళు 1/4 మంది కూడా, అసలు సతీష్ కుమార్ గారి సంఘంలోనే 1/4 మంది ఎవరట. ఇక్కడ ఉన్నోళ్ళు 10వ మంది కూడా దశంభాగం ఎవరు. మరి ఏమిస్తారు? వరదం ఇస్తారా? అది కూడా ఎవరో. నేను చెప్పింది అదే. ఇస్తారా? మీరు సీరియల్ చూసినంత వేగంగా చక్కగా మీరు వినట్లేదు. మీరు ఎలా వింటారో అలాగే ప్రార్థన కూడా వింటాడు దేవుడు కూడా. ఉంది ధర్మశాస్త్రం వినను అని ప్రార్థన హేయం. ఇంత చక్కగా చెప్పి ఇంకా పజిల్స్కుంటే మాట్లాడతారు. ఏమన్నా నేను పక్షపాతం ఉండదు, వారి సేవకులే కావచ్చు, పెద్దలే కావచ్చు, కోపడతాను. ఏమండి ఏ సంఘంలో ఇందాక సంఘంలో పెద్దనే మాట్లాడుతుంటే పిల్లవాడిని కబరిస్తుంటే మాకు కానుకలు కూడా కోపం వేసేస్తారు. ఏమండి కళ గట్టిగా గద్దిస్తా. దేవుని స్తోత్రం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ అర్పణలు కాదు, అసలు మీ హృదయం మీరు ఎక్కడో మోసపోతున్నారు. నేను అదే చెప్తాను, అది చెప్పే ముగిస్తాను. ఇక్కడ ఒక మనిషి ఏడుస్తున్నాడు. అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోతే ఎంత మేలు, అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోతే ఎంత మేలు అని ఏడుస్తున్నారు. ఎవరది చెప్పండి, చెప్పండి. యాకోబా. అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోతే ఎంత మేలు. దావీదు కుమారుడు అబ్షాలోము తల్లులతో పాపం చేశాడు. ఎవరితో పాపం చేశాడు? ఎందుకని చేశాడు? ప్రజలకు తెలియాలి అని పట్టపగలు టెంట్ వేసి అందరూ చూస్తుండగా, తల్లులంటే పిన్నమ్మ పెద్దమ్మలతో చేశాడు, సొంత తల్లితో కాదు. ఎందుకు తండ్రిని తరిమేశాడు కుర్చీ నుంచి, పారిపోయాడు దావీదు. ఎన్ని పనులు చేశాడు? పరువు తీసేశాడు, కుర్చీ తీసేశాడు. ఏమంటే తల్లులతో పాపం అంటే ఎటువంటి దుర్మార్గుడు వాడు. వెళ్తున్నాడు దావీదుని పట్టుకోవాలని, ఇంకా బతకనివ్వకూడదని. వెళ్తుంటే పిలక పట్టుకుంది, ఆయన జుట్టు పొడుగట, పిలక పట్టుకుంది, చెట్టు కొమ్మ కింద నుంచి గాడి వెళ్ళిపోయింది. ఇక వేలాడుతున్నాడు. వేలాడితే యావాబు అని ఆయన సైన్యాధిపతి కొట్టి చంపేశాడు, చచ్చిపోయాడు. ఆ వార్త చెప్పారు. ఇప్పుడు ఏడుస్తున్నాడు. నీకు బదులుగా నేను చనిపోతే ఎంత మేలు. ఒక పాపాత్ముడు చచ్చిపోతే ఒక మానవుడు కలిగిన బాధ ఇంతైతే, దేవుడు తన సొంత కుమారుని మా పాపి కోసం ఇచ్చేశాడండి. తన సొంత కొడుకుని నీ కోసమో ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి చూడండి. పరిశుద్ధుడైన కొడుకు, దేవునితో సమానంగా ఉన్నవాడు, తాను రిక్తునిగా చేసుకొని ఏమండి ఓసన్నా జయం అని ఈయన కూడా గాడిద మీద వచ్చాడా లేదా? పరిశుద్ధుడైన కొడుకు, వాడు అపవిత్రుడైన కొడుకు. ఈ పరిశుద్ధుడైన కొడుకు వచ్చి ఈయన కూడా ఆకాశాన్ని భూమి మధ్యన వేలాడాడా లేదా? వేలాడాడు. ఈయన కూడా వేలాడాడు. కాబట్టి ఈ పరిశుద్ధుడైన కొడుకును మన కోసం ఇచ్చాడు. అయితే ఆ ముగ్గురు జ్ఞానులు తమ భార్యలను వదిలిపెట్టారంటండి. ఏమని? బంధువులను వదిలిపెట్టారంట, వృత్తులు వదిలిపెట్టారంట, ఆ రోజు కూలీలు వదిలిపెట్టారంట. వెతుక్కుంటూ వచ్చారట. వీధులు రాజుగా పుట్టినవాడు ఎక్కడని. తమ గొర్రెల మందను వదులుకున్నారంట. ఎవరో? గొర్రెల కాపరులు. మరి మీరేం వదులుకుంటారో దేవుని కోసం? వారు ఎలాగైనా చూశారండి. వారు ఆ నక్షత్రం చూసి అత్యానందభరితులై తమ పెట్టెలు ఇప్పి బంగారము, బోళము, సాంబ్రాణి, కానుకలు అర్పించారు. తెలుసుగా మీకు సాదృశ్యం అన్నీ చెప్పేది. పాడిందే పాడరా పాసిమల్ దాసాయి అని. బంగారం దైవత్వానికి సాదృశ్యము, బోళం ఆయన పొందబోయే శ్రమలకు సాదృశ్యం, ఆయన సాంబ్రాణి ఆయన యాజకత్వము చేస్తాడని సాదృశ్యం. కానీ మీరేమిస్తారు? ఇప్పుడు అర్థమైందండి. నా కుమారుడా నీ హృదయం నాకు ఏమర్పించినా దేవుణ్ణి ఆరాధన చేస్తాను. వేలాది విస్తారమైన తైలం ఇచ్చినా చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుడినా చాలునా? పొటేలు ఇచ్చినా చాలునా? ఏమివ్వాలో అక్కడ నేను చెప్తున్నాను. మామూలుగా చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19. దేవుని స్తోత్రం. దీన్ని ఇస్తే మీకు రక్షణ వస్తుంది. వారు పెట్టెలిప్పి బంగారము, బోళము, సాంబ్రాణి కానుకలు ఇచ్చారు.
ఇచ్చినప్పుడు వారికి దర్శనం వచ్చింది. మీకు కూడా ఇలాగ దర్శనాలు కలగాలి. మరి సొలొమోను కూడా అటువంటి అర్పణలు చేసినప్పుడే సొలొమోనుకి దేవుడు కల్లో కనిపించి గొప్ప కోరికనిచ్చి ఏమిచ్చాడండి, నీకు జ్ఞానం ఇస్తున్నాను, మొత్తము నీలాంటి రాజు ఇంకా పుట్టడు, పుట్టబోడు కూడా అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఫిలిప్పీలు 4:19 ఉన్న ఈ వచనం చూసి మనం అర్పిద్దాం. ఏమర్పించాలి? కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఏంటండి? దేవుడు, మళ్ళీ చదవండి. దేవుడు, ఇక్కడ పాయింట్ గమనించాలి. తన ఐశ్వర్యము, మన ఐశ్వర్యం కాదు, తన ఐశ్వర్యము. ఐశ్వర్యం కాదు, ఏముందండి అక్కడ? సరిగ్గా గమనించండి. తన ఐశ్వర్యం, ఐశ్వర్యం లేదు, తన ఐశ్వర్యము. ఏ ఐశ్వర్యమో? తన ఐశ్వర్యమేరా, మన ఐశ్వర్యమేరా? అమ్మ పాయింట్లు గమనించండి. కువైటాలో డాలర్ ఇస్తారు, రూపాయి చల్లదు. అమెరికాలో కువైటాలో ధ్యానారం ఇస్తారు, అమెరికాలో డాలర్ ఇస్తారు, రూపాయి చల్లదు. దేవుడి దగ్గరకు వచ్చి ఏది పడితే అది చల్లదు, తన ఐశ్వర్యం ఇవ్వాలి. ఏంటి ఐశ్వర్యము? యెషయా గ్రంథం 33:6. ఇది మీరు ఇచ్చారా? యెషయా గ్రంథం 33:6 మీకుందా? ఇది లేదనే ధనవంతుడు అన్నాడు, దరిద్రుడు, దిక్కుమాలివాడు, దౌర్భాగ్యుడు అన్నాడు. అది లేదంట. ఏమని? నీకు ఎన్నున్నా అది లేకపోతే మనం దరిద్రులం అంట. ఏంటది? నీ కాలంలో నియమనిది స్థిరముగా ఉండును, రక్షణ బాహుళ్యము, బుద్ధి జ్ఞానము, సమృద్ధి కలుగును. అదే అండి యెహోవా భయం. ఏంటండి ఉండవలసింది? చెప్పండి. యెహోవా భయము. గట్టి చెప్పండి. యెహోవా భయము ఐశ్వర్యము. గట్టి చెప్పండి. ఐశ్వర్యము. యెహోవా భయం ఐశ్వర్యము. సుంకరి ఆకాశము తట్టు చూచుడికైనా ధైర్యము. అదండి అంగీకరించింది. అది నా తలంపులు వేరా, నీ తలంపులు ఎలా పడితే అలా ఆలకిస్తాను అనుకున్నావేంటి? నా తలంపు వేరా, నీ తలంపు. సుంకర ఐశ్వర్యవంతుడమ్మా. నేనెంత దౌర్భాగ్యుడని ఏడుతున్నాడు. పరిసేడు దొంగను కాదు, వ్యభిచారిని కాదు, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను, దశంభాగం ఇస్తున్నాను అంటున్నాడు. నీతి ఉంది కరెక్టే, దశంభాగం ఇస్తున్నాడు కరెక్టే, ఉపవాసంలో ఉంటున్నాడు. కానీ అతనికి భయమో లేదని ఎలా చెప్పగలం? భయం లేదని ఎలా చెప్పగలం? సూటుపోటు మాటలో రాయిస్తాడు. ఏంటి? ఈ సుంకర వలే అన్నాడా లేదా? అన్నాడా? భయం ఉన్నట్ట? ఎవరైతే సూటుపోటు మాటలు మందిరాల్లోకి వచ్చి మాట్లాడతారో బైబిలే దరిద్రులు. నీ అంత దరిద్రుడే లేదన్నాడు. సూటుపోటు మాటలు మాట్లాడతారు, ప్రార్థనలో కూడా ఎత్తిపోయేస్తుంటారు అతని వాళ్ళకి. దరిద్రం. నీ ప్రార్థన అంగీకరించడు. జాగ్రత్త. అమ్మా శిలువ మీద దొంగ, ఆయన్ని తిడుతుంటే ఈయన భయం వేస్తుంది. నువ్వు దేవుడికి భయపడవా? ఈయన ఐశ్వర్యవంతుడు, నేడు నువ్వు నాతో కూడా. అదండి ఐశ్వర్యవంతుల పని. ఏమిస్తావమ్మా? నీ పిల్లలకి ఏమిచ్చావు? 2 ఎకరాలు ఇచ్చావేమో. నిన్ను తరిమేయగలడు ఈ భయం లేకపోతే. భయం ఉంటే అది ఉంటుంది, నిన్ను కూడా గౌరవం ఇస్తాడు. ముందర ఏమివ్వాలి? యెహోవా భయము. అగ్ని ఆరదు, పురుగు. ఆ భయం ఉంటే రక్షణ పొందేస్తారండి. దేవుడు కాపాడుకుంటాడు. ముందర అది ఉండాలి. ఎవడు నా మాట విని వణుకునో వానినే అంటున్నాడా లేదా? ఏమన్నాడండి? ఎవడు నా మాట విని వణుకునో వానినే తండ్రి తన అలాక. ఎవడు నా మాట విని వణుకునో వానినే దృష్టిస్తున్నా. ఎవడు మనసు అనుకున్ననో అది పూర్ణ శాంతి కలవాడు. ఆనుకున్న వాళ్ళని పూర్ణ శాంతి అంటే రెస్ట్ ఉంటుంది అన్నమాట. ఆనుకుంటే నడి మీద. కాబట్టి ఎవడు నా మాట వినుకోనుకునో దేవుడు మందిరానికి వచ్చినప్పుడు ప్రవర్తన ఎలా ఉండాలి? ఐశ్వర్యవంతులు అవుతారన్నమాట. అది దేవుడికి ఇవ్వాల్సింది. ముందర ఏమి ఇవ్వాలి? 10 రూపాయలు 100 రూపాయలు కాదు. ఏమని? భయం ఇవ్వాలి. ఏమని? నన్ను లక్ష్య పెట్టి వారిని నేను లక్ష్య పెడతా. లుదియా లక్ష్య పెట్టింది, పరిశుద్ధాత్మ పొందింది. దేవుని స్తోత్రం. తర్వాత అడుగుతుంది, నా ఇంటికి నేను విశ్వాసం గలదాన్ని ఎంచితే అని. కాబట్టి ఈ భయం అనే ఐశ్వర్యము ఇవ్వాలని ఉందా? సొంతంగా కలిపేశానా? పాస్టర్లు కూడా ఉన్నారు, నేను సొంతంగా చెప్పేశాను. 90వ కీర్తన 11వ వచనం ఉంది చూడండి. 90వ కీర్తన 11వ వచనం. ఏమండి? లోకానికి సాతానుడు ఎక్కడొచ్చాడు తెలుసా? ఏమండి? ఇలాగే ప్రార్థన జరుగుతుంటే లూసిఫర్ నడిపేవాడట. లూసిఫర్ నడిపి నాట్యం ఆడతాడట.
వాయిద్యాలు వాయిస్తాడట, సందేశం ఇస్తాడట. కానీ అధ్యక్షుడు వచ్చినప్పుడు తన పరువు పోతుందట, జనం అంతా ఆయనకి వెళ్తున్నారట. ఇప్పుడు అనుకుంటున్నాడు మహోనుడితో సమానునిగా. అర్థమైంది? సాతాను పుట్టింది దేవుడి సన్నిధిలో ఉండే. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నారంటే మీరేమైనా గొప్పోళ్ళేం కాదు, సాతానులు కూడా అవుతారు, జాగ్రత్త. ఫస్ట్ మర్డర్ జరిగింది ఆడపిల్ల కోసం కాదు, పొలం కోసం కాదు, డబ్బు కోసం కాదు. కయ్యూను అర్పణ, హేబేలు. అర్థమవుతుందా? చంపుకుంటారన్నమాట కూడా. కొన్ని సంఘాలు కొన్ని ఉన్నాయి, ఎలక్షన్లో కొట్టుకున్నారు, చంపుకున్నారు కూడా. ఏమండి దేవుడి సన్నిధికి వస్తే గొప్ప అనుకుంటున్నారా? ఏమండి మంచిదే. కొంతమంది ఇలా కొట్టేసి అలా కొట్టేసి వాళ్ళు మార్చేసి వాళ్ళ మీద రాయేసి మార్చేయడానికి వాదన చేసినంత మాత్రాన మారిపోయి వచ్చేస్తారా? రానులంతా యేసుప్రభు దేవుడు కాదన్నోళ్ళ, యేసుప్రభు దేవుడు అన్నోళ్ళే రారు. వచ్చిన వాళ్ళు పరలోకం వెళ్తారా? మరి ఒకరు వాదన చేసి కింద వేసి మీదేసి చెప్పేసి దేవుడు మాట్లాడంట, వాదన వేసి మార్చేస్తాడంట. దేవుడు స్వస్థపరచడంట, వాదన వేసి మార్చేస్తాడు. వీళ్ళు మతి లేక వీళ్ళు బుర్రబలం చెప్పుకోవడానికి. బుద్ధి లేని సేవకులు తయారయ్యాడండి. దేవుడు మాట్లాడనేవాడు బుద్ధిహీనుడు, వాడు నమ్మద్దు. అసలు అటువంటి వాడిని అనాలి, చెప్పకూడదు. కానీ కొత్త నిబంధనగా రాళ్ళుసు కూడా చంపాలి. వాడు తమ ఘనతనే సాదుకుంటారు, జ్ఞాన అతిశయం. ఎవరైనా 4 రోజులు బోధ చేస్తే సంఘాన్ని కూడా చీలుస్తారు, జాగ్రత్త. బోధకులు ఎక్కువ అవుతే సంఘం చీలుద్ది. చాలా వారిని పరిశ్రమ పెట్టి దశంభాగం ఇచ్చి ఎంతో కష్టపడుతుంటే ఇస్తారు. కొద్దిగా పాట పాడితే, కొద్దిగా సండే స్కూల్ నడిపితే, కొద్దిగా ఈటి కాదు, పెద్ద పోజు తోలు తీసేస్తారు ట్రైనింగ్లో. అది ట్రైనింగ్. ఏమంటే వంట ఆలే చేయాలి, బాత్రూమ్లు ఆలే కడగాలి. అంతేగాని బైబిల్ ట్రైనింగ్ అంటే ఈ రిఫరెన్స్ రాసుకొని చెప్పుకోవడమేనా? ఇటు పక్కన 70,000 వస్తుంటుంది ఉద్యోగం, ఇటు వచ్చి బాత్ చేస్తుంటాడు, ఇటు కానికెత్తిపోతాడు, అటు వాళ్ళెట్టు పొట్ట కోసం చేశారు. మేమైతే యథార్థంతో చేయాలి. మోసం. నా తలంపులు వేరే, నీ తలంపులు. చెప్పే బోధలో రకం ఎలా ఉంటుంది చెప్పమంటారా? ఒక పేషెంట్కి జబ్బు చేసింది అనుకోండి, జబ్బు చేస్తే ఇంజక్షన్ చేస్తే ఇంజక్షన్ ఒప్పుకోట్లా, ట్యాబ్లెట్ అంటే ట్యాబ్లెట్ ఒప్పుకోట్లా. మొదలు పెట్టుకున్నాడు 3 నెలలు అయిన తర్వాత ఆపరేషన్ అన్నారు, ఆపరేషన్ కూడా ఒప్పుకోట్లా. వాడు ఫ్యామిలీ డాక్టర్ వెళ్ళి అంటాడు, ఇది సిమ్సన్ కనుక్కున్నాడు, ఎర్గాఫారియన్, క్లోరోఫారం ఉంటుంది, హైడ్రాక్సైడ్ ఎంత ఉంటుంది, దాంతో సల్ఫైడ్ కూడా ఉంటుంది, ఇంత డెకామీటర్లు సీట్తో ఎక్కించాలి, దీన్ని ఇలా నిల్వ చేయాలి, ఇంతమంది ఎక్కించాలి, ఈ రంగు ఉంటుంది, ఈ గుణం ఉంటుంది అని చెప్తే జబ్బు తగ్గుద్దా? ఎరుకో అర్థం ఇది, దాని నుండి ఇంత పొరవు అని చెప్పేసినంత మనుషులు మారిపోతారా? వాళ్ళు కూడా బైబిల్ కొట్టుకుని పాస్టర్లు అవుతారు. అంతేగాని మారు మనసు ఎవరికి? అలా ఉంది బోధ. ఎవరిని అయితే ఎత్తున్నారు కానీ పుండు మీద చేయి పడినెవరో, ఎందుకంటే వాళ్ళకే సమర్పణ ఉండదు. అరే మారరు వీరు, దేవుడు మాట్లాడంటే మేము బాధపడుతుంటే దేవుడు అసలు మాట్లాడని చెప్తారు, వాళ్ళు స్వస్థపరచడని చెప్తారు. బుద్ధి లేదు. యేసయ్య సొంత ఊరిలోనే స్వస్థపరచలేకపోయాడు. ఎందుకు అన్నారు? వడ్లవాని కుమారుడు కాదా, యేసేపు కుమారుడు కాదంటే సొంత ఊరిలోకి భయం లేదు. భయం లేకపోవడం వలన ఆయన ఏమీ చేయలేకపోయాడు. దేవుని స్తోత్రం. సొంత ఎలీషాకి పాదాల్లో జబ్బు ఉంది, జబ్బుతో చచ్చిపోయాడు, ఆయనకి స్వస్థత లేదు. అందరినీ స్వస్థపరుతాడు ఆయన. పౌలు గారు అందరినీ స్వస్థపరుతాడు, అతనికి స్వస్థత లేదు. అతనైనా చేయలేడు, ఎలీషా అయినా చేయలేడు, యేసయ్య చేయలేడు. అర్థమవుతుందా? నిశ్వాసమే నిన్ను యేసయ్య అనుమతి ఇవ్వకుండా రక్తస్రాసుని పొందిందా లేదా? వస్త్రపు చెంగు మాత్రం ఉంటే అలా భయముతో వణుకుతో ఉండాలమ్మా. నీవు గుర్తెలితే అవుతుంది అనుకుంటావు కాబట్టి అవుతుంది, ఇక్కడ కూడా అవుతుంది, ఎక్కడైనా అవుతుంది. నీ భయము వణుకు ఉంటే నిశ్వాసమే నిన్ను యేసయ్య ఎన్నిసార్లు ప్రతిసారి చెప్పాడు. వాళ్ళ విశ్వాసమే వాళ్ళని స్వస్థపరిచింది కాబట్టి సొంత ఊర్లో ఏమీ చేయలేకపోయాడు. ఆశ్చర్యపోయినట్టు ఏంటి వీళ్ళు కావట్లేదు అంటే వాళ్ళకి నమ్మటంలా, భయం లేదు. కాబట్టి 91 వచనం చెందవలసింది ఏంటో చూడండి. నీ ఆగ్రబలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసింది ఏంటండి? అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవారికి చాలు పప్పు బల్లాలు, దేవుడికి చెందవలసింది. యాకోబు నువ్వు నాకు భయపట్ల, రోజు బలి అర్పిస్తున్నావు అన్నాడు యెషయా గ్రంథంలో. నీ దహన బలు నిత్యమున ఎదుట నువ్వు నాకు భయపట్ల. భయం చెందాలండి, చెందకపోతే కోపం వస్తుందట. ఏమండి టీవీ సీరియల్ చూసేవాళ్ళ ఇంట్లో భయం ఉన్నట్టేనా? ఒకవేళ మీకు అది తప్పదండి అనుకుంటే మోషే కథ చూడండి, దావీదు కథ చూడండి, ప్రభులో ఆనందించండి, ప్రభు సంగీతంలో ఆనందించండి. రోజుకో సినిమా చూడొచ్చు, దేవుడి కూడా బోల్డ్ ఉన్నాయి. ఏమని స్త్రీ పురుష ఆరాధనది
పుల్లలు పోయి ఇంట్లో పెడితే మొత్తం అంతా ఎలా బ్లాక్ అవుతుందో దేవుని సింహాసనము స్థుతి ఉన్న చోట వస్తుంది. ఎవరి ఇంట్లో సినిమా సీరియల్స్ బాగా చూస్తారో ఒక యాక్సిడెంట్ కూడా అవుతుంది, ఒక తాగుబోతుడు తయారవుతాడు, పిల్లలు తిరగబడి కొడతారు, తిడతారు, చదవరు కూడా, మీకు ప్రార్థన కూడా రాదు. చూసుకోండి. కాబట్టి ప్రసన్నత మీకు ఏది? మందిరానికి వచ్చారనే ప్రేమ పేరే కానీ వివేకం కలిగి దేవుని వెతుకువారు వెతకాలి. కాబట్టి చెందవలసిన భయం చెల్లకపోతే ఒకరితో వస్తుందట, చెల్లించారట అక్కడ భయము. అపోస్తలుల కార్యాలు 2:43. నేనేం కల్పన చేయలేదు, బైబిల్లో ఉన్న మాటలే చెప్తున్నానండి. ఇది చాలా విలువైన అంశం. అపోస్తలుల కార్యాలు 2:43 చూడండి. ఎప్పుడమ్మా? అప్పుడు ప్రతివానికి భయం కలిగిన అనేక, ఒక్కటి కాదట, అనేక మహత్కార్యాలు ఎప్పుడు జరిగినాయి? ప్రతివానికి భయము కలిగింది. అర్థమైందండి? భయం కలిగినప్పుడు నీ ఇంట్లో అద్భుతం జరుగుద్దమ్మా. నీ పిల్లలకి, నీ భర్తకి. భర్త ఎలా మారుతాడని ఉందో తెలుసండి? 1 పేతురు 3:1 చదవండి. భర్త ఎలా మారుతాడో. వీళ్ళందరూ రావాలి ఇక్కడ. హౌస్ఫుల్ అయ్యేటట్టు చేయవలసిన బాధ్యత మీది. ఎలాగైనా 1 సంవత్సరంలో ఒక మనిషిని సంపాదిస్తారట. మీరు పిల్లలను భర్తను సంపాదించుకోవాలి. 1 పేతురు 3:1 అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఎవరైనా వాక్యానికి అవధీయులైతే భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తన చూసి వాక్యం చెప్పకుండానే నడవడి వలన వస్తాడటండి. దేవుని స్తోత్రం. మిమ్మల్ని చూస్తే భయం వేయాలి భర్తకి. మా ఆవిడ సినిమాలు చూడదండోయ్, మా ఆవిడ బూతులాడదండోయ్, మా ఆవిడ కుంటి మాటలు సరసోక్తులు జోకులు వేయదండోయ్ అన్నోళ్ళు అయ్యా రాయ్యా ప్రార్థన గట్ట వస్తారు. నువ్వు కుంటి మాట్లాడి పాస్టర్ గారి పిల్లలలాగా, పాస్టర్ గారి అమ్మాయి ఇలాగ చేసింది, కొంతమంది తమాషా చేస్తారు. అలాగంటే వాళ్ళు బాగా ఇష్టపడతారని. లేకపోతే పక్కింటి మార్తం మీద కొంటి రాయ్యా తాగుబోతుకి అన్నాలంటారు, రాయ్యా అంటే రారాళ్ళు. నువ్వు వెళ్ళమ్మా, నీ సంగతి నువ్వు. నీకో నియమం లేనప్పుడు వారికి ఒక నియమం. నిన్ను చూస్తే వారికి ఒక భయం వేయాలట. నా భార్య భక్తురాలు సుమా, అది భయంతో కూడిన పవిత్రమైన ప్రవర్తన. భర్తను పాస్టర్ గారు చెప్పక్కర్లేదు, వాక్యం రాబట్టవచ్చట. కుంగును ముడేసి లాక్కొస్తారట. రాబట్టవచ్చును అని క్లియర్గా ఇచ్చాడు. ఏమండి? కాబట్టి చివరిగా కొలసీ 2 ఫస్ట్ మర్డరు. తమ్ముణ్ణి అన్న చంపాడు. బంగారం కోసం ఎవరైనా చంపుతారు, అమ్మాయి కోసం చంపుతారు, పొలం కోసం చంపుతారు. కయ్యూను అర్పణ హేబేలు. మరి ఆత్మవిషయంలో దీనులైన వారు ధన్యులు. కాబట్టి దీనత్వం లేకుండా మర్డర్ జరిగింది. దీనత్వం లేకుండా సాతానుడు పుట్టాడు. యేసయ్య నేర్చుకున్నాడంట, రాదట. ఏంటి తెలుసా? ఏంటి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. ఎందుకు రాదు? శరీరధారి అయి శరీరం దేవుడికి లోబడదు. కాబట్టి అర్థమైందండి? మనం ఏం నేర్చుకోవాలి? విధేయత, వినయ మనసు గలవారై ఒకరికంటే ఒకడు యోగ్యుడిగా ఎంచుకోవాలి. అభిషిక్తుడు అంటే ఎవరు అనుకున్నారు? ప్రతిష్ఠితుడు. ఇప్పుడు మీ అభిషిక్తుడు అంటే ఎవరు? ఇక్కడ యేసు కనబట్టలేదు. యేసు అదృశ్యంలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్యనాడు. ఇప్పుడు అభిషిక్తుడు అంటే సేవకుడు అండి. అర్థమవుతుందా మీకు? క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు. అర్థమైందా? ఓకే. క్రీస్తు యేసునందు మహిమలో అంటే ఒక సేవకుని నమ్ముకోవాలి, సంఘాన్ని మహిమకు నమ్ముకోవాలి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, అంటే భయమని ఐశ్వర్యం ఇస్తే నీ అవసరత తీరుద్ది, వారి ప్రార్థన ఆలకిస్తా అంటున్నాడు. ఇక్కడ ఇంకోటి ఉంది, కొలసీ 2:2 త్వరగా చదవమ్మా. మీ కొరకు లవదీయ వారి కొరకు ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనబోరుచున్నానో. ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు ఇతరులతో అతకబడాలి. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క అదండి గ్రహింపని ఐశ్వర్యం. శిలువ మీద దొంగ చూడండి, మనకైతే ఇది న్యాయమే, ఈయనే పాపమో చేయను. నువ్వు దేవుడికి భయపడవా? 2 ఐశ్వర్యాలు. గ్రహింపని ఐశ్వర్యమో తమ్ముడు, గ్రహింపని ఐశ్వర్యమో, భయమనే ఐశ్వర్యం. శిలువ శంకర్ అదే ఇచ్చాడు. మేలైంది చేయాలనుకుంటున్నా, చేయటం నా వలన నేనెంత దౌర్భాగ్యుడిని, నన్ను ఎవడు రక్షిస్తాడని ఎడుతుంటే పరిచయుడు తన గ్రహింపు తనకు లేదు, కానీ పక్కనోడు అంటే గ్రహించాడు. భయం లేకుండా రాయా వేశాడు. ఇలాగే మందిరం కట్టాడంట కోట్ల రూపాయలతో. ఒక శతాధిపతి
బోధ అయిన తర్వాత సంఘ పెద్దలు తీసుకెళ్తున్నారు. ఆయన దాసుడు స్వస్థత పొందాలని తీసుకెళ్తుంటే ఎదురొచ్చేసాడు శతాధిపతి. ఆ కోటేశ్వరుడు వచ్చేసి, నా ఇంటికి వస్తానికి నేను యోగ్యుణ్ణే కాను అంటున్నాడు. ఒకడు రమ్మంటే వస్తాడు, నా చేతి కింద 100 మంది ఉంటారు. ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతారు. నువ్వు మాట మాత్రము ఇస్తే నా దాసుడు. అదండి గ్రహింపు. భయము గ్రహింపు ఆయనలో ఉన్నాయి. భయము గ్రహింపు సిలువ మీద దొంగలో ఉన్నాయి. భయము గ్రహింపు సుంకరలో ఉన్నాయి. భయము గ్రహింపు ఉంటే మనం దేవుని రాజ్యము కూడా పొందగలం. దేవుని స్తోత్రం. అడుగుడి నీకు ఇవ్వను, వెదుకుడి మీకు. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి. చెప్పాం ఇందాక రాజ్యము. ఆ రాజ్యంలో ప్రవేశిస్తానికి చూసినప్పుడు నీ భర్త గురించి నువ్వు ముందర చేయవలసింది, భర్తను స్వస్థపరచో, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలో పిల్లలు, అది కాదు. నా కుమారుడు నీ రాజ్యంలో మారు మనసు పొందాలయ్యా. ఆ నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు అన్నీ నీకు అనుగ్రహింపబడతాయి. ఇడ్లీ కొన్నోళ్ళకి సాంబార్ ఫ్రీ అంటే గిన్నెత్తుకొని సాంబార్ పోయమంటే పోతారండి? ఏమని పోయిరు? ఇడ్లీ కొన్నావా అని అడుగుతారు, అవునా? కాబట్టి నువ్వు మొదట ఆయన నీతిని రాజ్యాన్ని, చెప్పాను కదా, కొత్త శరీరము, దేవుని రాజ్యము, మనపు చీకటి వారము, ఇప్పుడు వెలుగు సముద్రము, రాజులైన యాజక సమూహము, మీరు రాజులే, మీరు సింహాసనం ఇస్తున్నాడు, అందరికీ ఇస్తాడన్నాడు. హల్లెలూయా. కొద్ది కాలంలో ఉంది. ఏ మనిషికి 30,000 రోజులు లేవు. 30,000 రోజులు అంటే 90 సంవత్సరాలు. ఏమండి, ఈ గ్రహింపని ఐశ్వర్యం. దయాళురు, అప్పిచ్చేవారు భాగ్యవంతులు. ఇలా దయ చూపించినప్పుడు కూడా అవసరతలు తీరుతాయి. కడపటి కాసు చెల్లించే వరకు రాబడవు. ఇతరులతో సమాధాన పడినప్పుడు కూడా మార్గాలు తెరవబడతాయి. కాబట్టి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలోని ప్రతి అవసరమునో తీర్చును. ఇక్కడ దశంభాగం ఇవ్వాలి. దశంభాగం బదులు 10,000 వస్తే 1,000 రూపాయలు వేయాలి. 1,000 నోటు చంపుకొని బ్రతికించుకోలేనివాడు క్రియలు లేని విశ్వాసము. క్రియలు లేని విశ్వాసం ఏంటండి? మృతము. నువ్వు విశ్వాసం ఉంటే చంపుకొని బ్రతికిస్తావు. ఈ నోటే చంపుకొని బ్రతికించుకోలేనివాడివి చచ్చిపోయి తిరిగి లేస్తారా? కానీ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అలాగని భయపెట్టట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఏమని ప్రతి దినం మన ప్రాక్టీస్ ఏంటంటే నువ్వు ఇచ్చే కానుక దశంభాగాలే. మేము చెప్పేదంతా థియరీయే. ఇదంతా థియరీ. ప్రాక్టికల్ ఏది? మేము చెప్పిన దానికి థియరీ, ప్రాక్టికల్ ఏంటి? ఒక మనిషిని తీసుకురావడమైనా లేదా మీ కానుక అర్పణ పెరగాలి. హల్లెలూయా. దీన్ని నీకు ఎలాగా సమస్య పరిష్కరించాలి? గుండెల్లో రాయబడిపోయిందేమో నేను దశంభాగం ఇవ్వాలని. పోనీ దశంభాగం ఇవ్వకపోయినా ఇది చూసుకోండి. యేసయ్య చెప్పాడు, ఏమండి, నీ ధనం ఎక్కడున్నో నీ మనసు అన్నాడా లేదా? ఎవరు? 2 యజమానులకు దాసులు కాదు. నీ ధనం ఎక్కడున్నో నీ మనసు అక్కడ ఉండునంటే దీనికి రివర్స్ ఆలోచించాను. నీ మనసు ఎక్కడున్నో, నీ మనసు ఎక్కడున్నో చెప్పండి. నీ మనసు ఎక్కడున్నో నీ ధనము. కాబట్టి 2 గంటలు మనసు ఇస్తారా? అంటే దశమ సమయం ఇస్తారా? ఏం తమ్ముళ్ళు, 2 గంటల సమయం ఇస్తారా? అరగంట పాటలు పడుకో, అరగంట ప్రార్థన చేసుకో కనీసం. అప్పుడు దశంభాగం తర్వాత. నీ మనసు ఎక్కడుందో డబ్బులు అక్కడికి వస్తాయి. నువ్వు మనసుకే కత్తిరేసేసి సమయానికే కత్తిరేస్తే డబ్బులకి కత్తిరేవా? సమయం ఎవడప్ప సొమ్ము? ఏమన్నా దేవుడితే వచ్చింది. ఆ సమయానికే కత్తిరేసేసావంటే నువ్వు డబ్బులు ఇస్తావా? సమయం ఇవ్వట్లా, డబ్బులు ఇవ్వలేకపోతున్నావు బాధపడక. అసలు సమయం ఇచ్చింది ఏది? నువ్వు. నీకు మనసు లేదు. మనసు ఉంటే మార్గము. పాత నిబంధనలో యాజకులకి, బోర్లు దేవాళ్ళకి, పాటలు పాడేవాళ్ళకి ఏమండి డబ్బులు లేవు. వారు దేవుడైన యెహోవా వారికి స్వాస్థ్యం, వారికి ఆస్తి ఇవ్వలేదు. 12 మంది కొడుకులు యాకోబుకి, 12 మందిలో 11 మందికి ఇచ్చారు, ఒక ఆయనకి ఇవ్వలేదు, లేవీయుడికి. పాత నిబంధనలు అలా చెప్తే కొత్త నిబంధనలో స్థిర ఆస్తులు అపోస్తుల పాదాల దగ్గర పెట్టి అందరూ పంచుకున్నారు. పాత నిబంధన అపోస్తుల కాలం అయిపోతే యేసయ్య చెప్పాడు, నీకు కలిగిందంతా అమ్మి నన్ను వెంబడించమని. ఆజ్ఞలన్నీ పాటించిన మనిషికి మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఎవరైతే ప్రతిష్ఠితిలో వారు మాత్రమే కానుక తీసుకోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి కానుక ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేసి అందరూ సేవకులు అనొద్దు. పాట పాడిన వాళ్ళంతా పాట సేవకుడండి. పరిశుద్ధ సమాజంలో అందరూ సేవకులేనండి. దేవాలయ తెర తిరిగింది కదండి, అందరూ రాజులైన వాళ్ళు ఆస్తులు ఇచ్చుకున్న భక్తులు. నువ్వు ఆ వాక్యం చెప్తున్నావు, స్థిరాస్తులు ఇచ్చిన సంగతి చెప్పవే. వాళ్ళు ఆస్తులు ఇచ్చుకున్న పెద్దలు, కుల పెద్దలు, సంఘ పెద్దలు కాకూడదు. మన పెద్దలు కుల పెద్దలు కాదని నేను అనుకుంటున్నా. కుల పెద్దలే. దేనికి పెద్దలు? కులానికి
పెద్దలు. సంఘానికి వచ్చేవాళ్ళే సంఘ పెద్దలు. అర్థమవుతుందండి? సంఘానికి రానివాడు పెద్ద పెట్టుకోకూడదు. పాపం. యేసుక్రీస్తు అందరికీ చెప్పరేంటండి? యేసుక్రీస్తు అందరికీ మాలోళ్ళ దేవుడా, మాదిగోళ్ళ దేవుడా? ఎవరు దేవుడండి? మరి మాలోళ్ళు మాదిగోళ్ళు కానప్పుడు పెద్దలు కూడా ఎవరు ఉండాలి? అందరూ కూడా ఉండాలి. గోత్రాల దగ్గర పెట్టుకున్నప్పుడే ఒక ఆయన అంటండి వేసాడంట 70,000. ఇంకో ఆయన బోర్డు తెలుసు, ఒక్క ఊరు కథ కాదు, ఎక్కడైనా ఇదే. చర్చికి కూడా రారు. ఈ తాగుబోతులను పెట్టుకోకండి, ఈ మోసగాళ్ళని పెట్టుకోకండి. ఏమండి? పెద్దలు బట్టే ఏమండి మిగతా వాళ్ళు కూడా పెద్దలు ప్రార్థన చేస్తే మిగతా వాళ్ళు, అలాగే స్త్రీలు కూడా మీరు ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. మంచి దైవజనుని దైవ సేవకురాలు మీకు ఇచ్చారు. మరి ఓపిక ఉన్న మరి ఇద్దరు సేవకులు ఉన్నారు, వారి బట్టి కూడా వారికి వందనాలు, సేవకుడికి వందనాలు. ఈ రీతిగా మనం దేవునికి మనం హృదయం ఇవ్వాలి, సమయం ఇవ్వాలి, భయం ఇవ్వాలి, గ్రహింపు ఇవ్వాలి. దయ చెల్లించినప్పుడు కూడా మన అవసరత ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తోత్రం. మహోన్నతుడు, సర్వశక్తివంతుడు, సర్వాధికారి. వేరు వేరు కాలాల్లో వేరు వేరు వ్యక్తులు రాసినప్పటికీ ఒకే వ్యక్తి రాసినట్టుగా బైబిల్ ఉంటుందని మేము తెలుసుకున్నాం తండ్రి. ఆ రీతిగానే ప్రతి అవసరత తీర్చబడాలి. అనేకులు అప్పుల పాలై ఉన్నారు దేవా. 12 గంపలు ఎత్తి పొదుపు చేసిన విధంగా వారు ఏ రకంగా పొదుపు చేస్తున్నారో వారు అప్పులు తీర్చండి. నిన్ను అడిగి ఏదైనా కొనాలి, నిన్ను అడిగి ఏదైనా చేయాలి. అప్పులు ఇచ్చేవారు కూడా అడిగి ఇవ్వాలి తండ్రి. అనేకులు తిప్పలు పడుతున్నారు. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత దయచేయండి, ఏక మనసు దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు కావాల్సిన వారికి వివాహాలు దయచేయండి. పిల్లలు లేని వారికి పిల్లలను దయచేయండి. పసిబిడ్డలకు బాలరిష్టాలపై జేబు దయచేయండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలకు ఈ చదువులో జ్ఞాపశక్తి, ఆసక్తి దయచేయండి. పరీక్షలు రాసేవారికి నీ కరుణాహస్తంతో వారికి మంచి మార్కులు దయచేయండి. ఉద్యోగాల ప్రయత్నాలు మరినైనా డిఎస్సి మరి అన్ని పరీక్షల్లో విజయం దయచేయండి. వివాహాలు కావాల్సిన వారికి మధ్యవర్తిగా మీరుండి వివాహాలు జరిగించండి. మా దేశ నాయకులను, అధికారులు మీరు ఎక్కల చట్టం భద్రపరచండి. మీకు వ్యతిరేకమైన చట్టాలు, శాసనాలు కలగకుండా కాపాడండి. వ్యవసాయదారులు, ఆయా వృత్తుల వారు, ఉద్యోగస్తులు, వ్యాపారాలు చేసేవారికి దీవెన దయచేయండి. వారికి పొదువులు తీర్చండి. ఇంటి నిర్మాణాల్లో ఉన్న వారికి కృప చూపండి. తాగుడు, దురలవాట్లతో ఉన్న వారిని విడిపించండి. అయ్యా మరి కొత్తగా సేవకులు లేవాలనుకున్న వారిని బలపరచండి. ఉన్న సేవకులను, సేవకురాలను, వారి పిల్లలను బలపరచండి. ఆయా రీతిగా గుప్పులు ఇప్పిన వారిని, పాటలు పాడిన వారిని, వాయిద్యాలు వాయించిన వారిని, పని చేస్తున్న వారిని, ఎవరైనా దేవుని ప్రేమిస్తే దేవునికి ఎరుకే అన్నాం. ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదని ప్రతి ఒక్కరిని దీవించండి. అయ్యా నువ్వు గుప్పిలిప్పి ప్రతి జీవి కోరిక తృప్తిపరుస్తా అన్నావు. పాపం వల్ల వచ్చి జీతం మరణం అని చెప్తున్నాం. నోవు అయా జనులు తినుచు తాగుచు పెండిళ్ళు చేసుకుంటున్న దినాల్లో వాడ కట్టుకున్న విధంగా అయ్యా ఈ నష్టం ఎందుకు అనే మనుషుల మధ్యన ఆ ఇల్లు అత్తర్వాసంతో నిండింది, ఆ గ్రామం అంతా అత్తర్వాసంతో నిండింది. పరిమళ సువాసనగా మా బ్రతుకులు ఉండేటట్టుగా కృప చూపండి. తీగులు మీరు, ద్రాక్షవల్లి నేను, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరన్నావు తండ్రి. తీగి ద్రాక్షవల్లో నిలిచి ఉంటేనే పరిస్థితి అన్నాం. దుష్టుల ఆలోచన చప్పు నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపాసులు కూర్చుండు చోటును కూర్చుండక నీ వద్ద నాటబడాలన్నా. స్వభావిరోధమైన కొమ్మను నన్ను నీ ఒలివ మొక్కలతో నన్ను అంటుకట్టావు. నిలిచి ఉన్నప్పుడు అసలు కొమ్మలాగా చేసావు తండ్రి. దేవా 10 దినాలు వారు నిలిచి ఉన్నోడు పైనుండి ఆత్మ వచ్చింది తండ్రి. అయా పైనున్న చెట్లు పైనున్న చెట్లు కాయలు కాయు అన్నాం. ఇస్సాకా సంవత్సరం విత్తనం వేసి 100 అంతలు ఫలించిన విధంగా మేము ఫలించాలంటే అయా నాయన మేము నిలిచి ఉండాలి. దేవా నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేం. అయ్యా మీరు ప్రతిరోజు 2 గంటలైనా నీకు సన్నిధి కలిగి ఉన్నారో. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలని, మనోహరమైన స్థలంలో పాలు ప్రాప్తించినాయని, శ్రేష్టమైన స్వాస్థ్యం మాకు కలిగినాయని, నువ్వు స్వాస్థ్యం రాజ్యం ఇస్తానంటున్నావు తండ్రి. అయా మమ్మల్ని అయా మరణం నుంచి, 2వ మరణం నుంచి, చీకటి బాధ అన్నిటి నుంచి దేవుడు మనకు తోడని ప్రతి సమస్యను పరిష్కరిస్తా అంటున్నాం. భయపడకుడి అని చెప్పిన తండ్రి. అయా ఆ శుభం మాకు దయచేయండి. ఈ క్రిస్మస్ దినాల్లో మేము ప్రవేశిస్తున్నాం దేవా. ఈ కొత్త సంవత్సరంలో కూడా మాకు దీవెన దయచేయండి. నూతన బుద్ధి, నూతన మనసు, నూతన ఆనందం, నూతన శుభంలో దయచేయండి. మారని వారిని మార్చండి. సంవత్సరం అనే దయా కిరీటాలు ఇచ్చే తండ్రి. బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు దయచేయండి.
అయా ప్రతి కొదువును తీర్చమని అడుగుతున్నాను. బుద్ధి లేని కుమారుడు నా ఆస్తి నాకు ఇచ్చే అని వెళ్ళిపోయాడు. ఆ రీతిగా బుద్ధి లేక భయం లేక మేము మాట్లాడినేవాడు. నా సేవకుడికి విరోధంగా మాట్లాడుకుని వేళ భయపడలేదు అని మిరియాంతో చెప్పావు తండ్రి. అయా భయమని ఐశ్వర్యము, గ్రహింపని ఐశ్వర్యము, సమయం అనే ధనము నీకు ఇచ్చేవారుగా, ప్రతి అవసరత తీర్చేవారుగా. వారు పెట్టెలిప్పి బంగారము, బోలము, సాంబ్రాణి కానుకలు ఇచ్చారు. ఎంతో దూరం నుంచి వచ్చారు తండ్రి. ఈ క్రిస్మస్ దినాల్లో మిమ్మల్ని వెతికేవారుగా, రక్షణ పొందేవారుగా, రూపాంతరంలోకి నడిపించి ప్రతి ఒక్కరి కొదువును తీర్చమని, యేసు అందరిని ఎరిగిన వారు, ప్రతి ఒక్కరి అవసరత తీర్చమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. సమయం ఇచ్చి ఓపికతో ఉన్న తల్లులకు, పెద్దలకు, పాస్టర్లకు అందరికీ వందనాలు. సర్వ విషయాలను సమయం